ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో ఎకానమీ సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇటీవల విడుదలైన వరల్డ్ బ్యాంక్ రిపోర్ట్ 2025 నివేదిక ప్రకారం భారత్ ప్రపంచంలోనే 4వ అత్యంత సమానత్వ దేశంగా ఆవిర్భవించింది. దీని యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్రపంచ బ్యాంక్ రిపోర్టు 2025 ప్రకారం 2011-12 నుంచి 2022-23 మధ్య కాలాన్ని గమనించినట్లయితే భారతదేశంలో అసమానతలు బాగా తగ్గుముఖం పట్టాయని ప్రపంచ బ్యాంకు కీర్తించింది. 25.5%తో 4వ అత్యంత సమానత్వ దేశంగా భారత్ ఆవిర్భవించింది. స్లోవాక్ రిపబ్లిక్ 24.1%తో మొదటి స్థానంలోను, స్లోవేకియా 24.3%తోనూ రెండవ స్థానంలోను, బెలారస్ 24.4%తో తొలి 3 స్థానాల్లో కైవసం చేసుకోవడం విశేషం. 167 దేశాలకు గాను ప్రపంచ బ్యాంక్ ర్యాంకులు ప్రకటించగా భారత్ 25.5% స్కోరుతో మోడరేట్లీ లో ఇన్ఈక్వాలిటీగా నిలిచింది. ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే గినీ ఇండెక్స్ ప్రకారం 25 నుండి 30 మధ్య స్కోరు ఉన్న దేశాలను మోడరేట్లీ లో అంటారు. గత దశాబ్ద కాలంలో భారత్ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల వలన 2011 నుంచి 2023 మధ్య కాలంలో 171 మిలియన్ భారతీయులు తీవ్ర పేదరికం నుండి బయటపడ్డారు. గినీ ఇండెక్స్. అసలు గినీ ఇండెక్స్ అంటే ఏమిటి? దీనిని ఎవరు రూపొందించారు? గినీ ఇండెక్స్ను 1912వ సంవత్సరంలో ఇటాలియన్ స్టాటిస్టీషియన్ అయిన కొరాడో గిని రూపొందించారు. గినీ ఇండెక్స్ ఆధారంగా లారెంజ్ అనే ఆర్థికవేత్త లారెంజ్ వక్రరేఖను రూపొందించారు. లారెంజ్ వక్రరేఖ ఆదాయ అసమానతలను తెలియజేస్తుంది. గినీ ఇండెక్స్ విలువ 0 to 1 మధ్యలో ఉంటుంది. సాధారణంగా గినీ ఇండెక్స్ విలువ అంటే 0 to 1 మధ్యలో ఉంటుంది. దీనిని శాతంలో వ్యక్తపరిచినప్పుడు 0 to 100 మధ్యలో సూచిస్తారు. 0 అనేది ఆ దేశంలో సర్వసమానత్వంను సూచిస్తుంది. 100 అనేది కంప్లీట్ ఇన్ఈక్వాలిటీని సూచిస్తుంది. 0కి దగ్గరగా ఉంటే ఆదాయ అసమానతలు తక్కువగా ఉన్నాయని అర్థం చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇక్కడ ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే లారెంజ్ వక్రరేఖ ఏమి తెలియజేస్తుంది మరియు గినీ ఇండెక్స్ విలువను గుర్తుంచుకోవాలి. గినీ ఇండెక్స్ కన్జంప్షన్ ఎక్స్పెండిచర్ ఆధారంగా భారతదేశం 2011-12 మధ్యకాలంలో 28.8 స్కోరు సాధించగా 2022-23 నాటికి 25.5 స్కోర్కి తగ్గడం వల్ల అసమానతలు తగ్గాయని వరల్డ్ బ్యాంకు పేర్కొంది. గినీ ఇండెక్స్ ప్రకారం అమెరికా 41.8, చైనా 35.7, బ్రిటన్ 32.4 పై 3 దేశాల కంటే కూడా భారత్ మెరుగైన స్థానంను కైవసం చేసుకుంది. 25.5 స్కోరుతో ప్రపంచంలోనే అత్యున్నతమైన 4వ స్థానంను నమోదు చేసుకున్నది. భారతదేశం 2011-12 మధ్యకాలంలో 16.2% ఉన్న ఎక్స్ట్రీమ్ పోవర్టీ 2022-23 కల్లా 2.3%కి తగ్గిపోయింది. ప్రపంచవ్యాప్తంగా కనీస పరిమితి రోజుకు $2.15 కంటే తక్కువ ఆదాయంతో జీవించే వారిని ఎక్స్ట్రీమ్ పోవర్టీగా లెక్కించడం జరిగింది. ఇక్కడ ఎక్స్ట్రీమ్ పోవర్టీ అంటే తీవ్రమైన పేదరికం. భారతదేశంలో ఆదాయ అసమానతలు తగ్గుటకు గల కారణాలు ఏమిటంటే 1. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన భారతదేశం యొక్క సామాజిక సమానత్వంను ప్రోత్సహించడంలో సోషల్ ఇన్క్లూజన్ ప్రధానమైనది. ప్రజలు జన్ ధన్ ఖాతాలు కలిగి ఉండడం వల్ల ప్రభుత్వ ప్రయోజనాలు మరియు అధికారిక బ్యాంకింగ్ సేవలు నేరుగా లభించాయి. ఆధార్ మరియు డిజిటల్ గుర్తింపు. దేశవ్యాప్తంగా నివాసితులకు ఆధార్ ఒక ప్రత్యేకమైన డిజిటల్ గుర్తింపును సృష్టించడానికి వీలు కల్పించారు. దీని వలన సరి అయిన సమయంలో సరి అయిన వ్యక్తికి ప్రయోజనాలు చేరడం ద్వారా ఈ వ్యవస్థ సంక్షేమ పంపిణీకి వెన్నెముకగా నిలుస్తుంది. స్టాండప్ ఆఫ్ ఇండియా. ఈ కార్యక్రమం 2016 ఏప్రిల్ 5న ప్రారంభమైంది. సమ్మిళిత వ్యవస్థాపకులను ప్రోత్సహించడానికి ఎస్సీ, ఎస్టీ మరియు మహిళా ఉద్యమకారులకు గ్రీన్ఫీల్డ్ ఎంటర్ప్రైజెస్ స్థాపించడానికి 10 లక్షల నుంచి కోటి వరకు రుణాలు అందిస్తుంది. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా ఏర్పాటు చేసే వాటిని, బ్రౌన్ ఫీల్డ్ అంటే ఆల్రెడీ ఉన్న వాటికి రుణాలు ఇవ్వడం. గ్రామీణ ప్రాంతాలకు మద్దతుగా MGNREGA పథకం వల్ల ఆదాయ భద్రత ఉంటుంది. అదేవిధంగా నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ వల్ల
ఆహార భద్రత గ్రామీణ ప్రాంతాల్లో చేకూరుతుంది. వీటి వల్ల అసమానతలు బాగా తగ్గాయని ప్రపంచ బ్యాంకు పేర్కొంది. పీఎం విశ్వకర్మ యోజన సాంప్రదాయ కళాకారులు మరియు చేతి వృత్తుల వారు భారతదేశ ఆర్థిక మరియు సాంస్కృతిక నిర్మాణానికి కీలకమైన వారు. ఈ పథకం కింద ఎటువంటి పూచికత్తు లేని రుణాలు, టూల్ కిట్లు, డిజిటల్ శిక్షణ మరియు మార్కెటింగ్ మద్దతును ఇస్తుంది. ఇది గ్రామీణం మరియు సెమీ అర్బన్ ప్రాంతాలలో జీవనోపాధిని కాపాడడానికి మరియు సమ్మిళతను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది. అయితే ఫ్రెండ్స్, పీఎం విశ్వకర్మ యోజన కింద ఎన్ని రకాల వృత్తులను చేర్చారో ఆన్సర్ తెలిసే కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. ఆర్థిక సంస్కరణలను బలమైన సామాజిక రక్షణతో సమతుల్యం చేయగల సామర్థ్యం భారతదేశాన్ని ప్రత్యేకంగా నిలిపింది. జన్ధన్, ఆయుష్మాన్ భారత్ వంటి టార్గెట్ స్కీమ్స్ వల్ల దీర్ఘకాలిక అంతరాలను తగ్గించడంలో సహాయపడ్డాయి. అదేవిధంగా స్టాండప్ ఆఫ్ ఇండియా మరియు పీఎం విశ్వకర్మ యోజన వంటి కార్యక్రమాలు ప్రజల సంపాదన సృష్టించడానికి మరియు సొంత నిబంధనల ప్రకారం జీవనోపాధిని పొందడంలో సహాయపడ్డాయి. వీడియో నచ్చితే లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.